ఏంటన్నారు ఏ కంపెనీ? ఇక్కడ గురుగారి ర్యామ్ పక్కన యనమల కుదురు గురుగారి ర్యామ్ పక్కన ఉన్నటువంటి సాయి ఆంధ్ర ఉలవచారి కంపెనీ మొత్తం మునిగిపోయింది. అసలు ఏ మాత్రం అసలు వాళ్ళు కట్టుబట్టలతో నిలబడ్డారు. అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చి పరామర్శించలేదు. కనీసం నష్టం ఎంత జరిగిందని చెప్పి అనుగుణం అడగలేదు. వెంటనే వీరికి ఉలవచారి కంపెనీకి దాదాపు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ సిపిఎం బృందం పర్యటన చేస్తూ ఉంది. ఈ పర్యటనలో మా దృష్టికి వచ్చిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ఓనర్ గారి పేరు ఉలవచారి కంపెనీ ఓనర్ శివయ్య గారు. ఆయన గళ్ళ చొక్కా వేసుకొని ఈ వీడియోలో ఉన్నారు. ఆయన్ని ఆదుకోవాల్సిందిగా మేము అందరి తరఫున కోరుతున్నాం. సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి కనుక వర్కర్లు ఈ షెడ్డు వర్కర్లు ఉండే షెడ్ ఇది. అదేమో ఎదురుగా కనపడేదేమో ఉలవచారి కంపెనీ, అది కూడా షెడ్డే. ఈ షెడ్ వర్కర్లు ఉండేది. వర్కర్ల సామాన్లన్నీ కొట్టుకుపోయి నాశనం అయిపోయి వర్కర్లు నోటికాడ కూడి లేకుండా అలవేళ్ళాడుతున్నారు. కావున ఏమీ తీయటానికి వీలు లేకుండా ఒక్కసారిగా వరద వచ్చి పడటం వలన తీవ్రమైన నష్టం జరిగింది అని శివయ్య గారు వాపోతున్నారు. ఆ రోజు తీసినటువంటి ఉలవచారి మొత్తం కూడా వరద నీటిలో కొట్టుకెళ్ళిపోయింది. కావున అధికారులు వెంటనే స్పందించవలసిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.